అమ్మా వీళ్ళతో మాటలేంటి? బయటికి గింటేయండి. నైనా పెద్దవాళ్ళని అలా అనకూడదు. చూడండి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ కార్యక్రమం జరగనివ్వండి. జరగనివ్వను. నా కూతురు స్థానంలో ఇంకొకరు రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అసలు నా తమ్ముడు ఏం తప్పు చేశాడని ఇంకో పెళ్లి చేసుకోకూడదు? అసలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడే వచ్చింది. నా తమ్ముడు ఒంటరి వాడిగా మిగలకూడదు. తనకంటూ ఓ తోడు కావాలి. ఆ తోడు తన జీవితానికి సంతోషాన్ని ఇవ్వాలని నేను ఈ పెళ్లి చేస్తున్నాను. సంతోషం కోసం పెళ్లి చేస్తారా? ఏ మీరందరూ లేరా? నా కూతురు ప్రతిరూపం తన కూతురి రూపంలో అక్కడే ఉంది కదా. తనను చూసుకుని సంతోషంగా ఉండలేడా నీ తమ్ముడు? అయినా పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిగ్గుండాలి. చూడండి, ఊరుకుంటున్నాను కదా అని నా తమ్ముడు గురించి మీరిద్దరు తెగ వాగుతున్నారు. నా సహనాన్ని పరీక్షించొద్దు. ఏమ్మా, నా కూతుర్ని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారా? చంపేయండి. ఇంకొకసారి ఆ మాట అన్నారంటే నిజంగానే చంపేస్తాను. చనిపోయిన వసుంధర మీ కూతురే కావచ్చు, కానీ తను మా ఇంటి కోడలు. తనంటే మా అందరికీ ప్రేముంది. ముఖ్యంగా నా తమ్ముడికి తనపై చెప్పలేనంత ప్రేముంది. అంత ప్రేమించిన వాడు తన భార్యని ఎందుకు దూరం చేసుకుంటాడు? మీకెందుకు అది అర్థం కావడం లేదు? అదే కదా నాకు అర్థం కావట్లేదు. మా రాయుడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, మీరు చెప్పినట్టు ప్రాణం తీయడు, తెలుసా? ఏంటి? ఈ రాయుడికి నా చెల్లెలంటే ప్రేముందా? అంత ప్రేమే ఉంటే అసలు రెండో పెళ్లికి ఒప్పుకుంటాడా? ఇలా రెడీ అయి కూర్చుంటాడా? నిజంగా తన భార్య పట్ల ప్రేమే ఉంటే ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోడు. అయినా ఒప్పుకున్నాడంటే చచ్చిన భార్య అంటే ప్రేమ లేనట్టే. నీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు, నా చెల్లెల్ని, అదే చనిపోయిన నీ భార్యని ఒక్క రోజైనా ప్రేమించావా? లేదు కదా. నీదంతా నటనే కదా. ఆ నటనే ప్రేమని తనని నమ్మించి మోసం చేశావు కదా. నీకు చనిపోయిన నీ భార్య మీద ప్రేమే లేదు. ఇదే నిజం. ఇప్పుడు నువ్వు ఆకాశంలో ఎగురుతున్నా, నేను కిందే ఉన్నా, మన మధ్య అందనంత దూరమైతే లేదు కదా. ఈ గొంతెక్కడో విన్నట్టుంది. మరైతే ఆ మహాతల్లికి ఎందుకు తెలియటం లేదు? ఎందుకు మనుషుల్ని వేరు చేసి దూరం చేసే మాటలంటోంది? చూసావా, నేను చెప్పిందంతా నిజమే అని నీకు కూడా అర్థమై తలూపుతున్నావు. కానీ ఆవిడికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. గాలిపటం, ఆగు! ఇదిగో అమ్మాయి, గాలిపటం ఆగు! అమ్మాయి ఆగు! ఇదిగో అమ్మాయి ఆగు! ఏంటి రాయుడు గారు, కిందకి దింపుతానని పడేశారు. నేనా? నేను నిన్ను పడేశానా? నువ్వు నన్ను పడేశావా? ఆయన పెద్ద వీరనారిలాగా
ఎప్పుడు ఏదో ఒకటి సాహసం చేస్తూనే ఉంటావా? మొన్నేమో బావిలో దూకావు, ఇప్పుడేమో ఏకంగా స్పైడర్ మ్యాన్ లాగా చెట్టెక్కేశావు. నీ సైకిల్ లాగా ఇప్పుడు ఈ గాలిపటం కూడా నీ ఫ్రెండేనా? అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు? అంతా మీ వల్లే. నేనేం చేశాను? మీరు తగలడం వల్లే కదా నా గాలిపటం తెగిపోయింది. హ, నువ్వు చూసుకోకుండా తగిలి నన్నంటావేంటి? అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? మీరు లేకపోతే నన్ను తగిలే వాళ్ళు కాదు, గాలిపటం తెగేదే కాదు. హ? అయినా మీరు కూడా ఆవిళ్ళ తప్పు నాదే అంటున్నారే. ఆవిడెవరు? ఉందిలేండి, మహాతల్లి. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు? అయినా నువ్వు ఏదైనా పని చేసేప్పుడు వెనక ముందు ఆలోచించుకోవా? సాహసం చేయాలని చూసి ఎందుకు ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? కాపాడటానికి మీరున్నారు కదండి. అంతే తప్ప ఇలాంటి సాహసాలు మాత్రం మాననంటావు, అంతేనా? సాహసమే నా ఊపిరి తెలుసా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్తాను. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు రాయుడు గారు, మీ మనసులో ఏదో చెప్పుకోలేని బాధుంది. కానీ దాన్ని మీరు బయటికి కనపడకుండా మీ నవ్వుతో దాస్తున్నారు. అదేం లేదే. మీ నోరు అబద్ధం చెప్పినా మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. చూడండి, ఎదుటి వాళ్ళకి సాయం చేసే మంచి మనసున్న మీకు కూడా ఆ దేవుడు ఏదో రూపంలో మీ బాధని పోగొట్టేలా సాయం చేస్తారులేండి. నేను బాధపడుతున్నట్టు తనకెలా తెలిసింది?